అంటే ఆ పొజిషన్ కి ఇస్తున్న గౌరవం అండి అది. దేవుడి తర్వాత తప్పొప్పుల్ని మై నిర్ణయించగలిగిన లార్డ్ వ్యక్తి. అంటారు అందుకే. అదే తప్పొప్పుల్ని నిర్ణయించగలిగిన వ్యక్తి జడ్జి ఆ స్థానంలో ఉన్న వాళ్ళే అని చెప్పి ఆ స్థానానికి ఇస్తున్న గౌరవం. వెళ్తూ ఉన్నా కానీ దారిలో అడ్వకేట్స్ కానీ పబ్లిక్ కానీ లేచి నిలబడతారు జడ్జి గారు వెళ్తున్నప్పుడు గౌరవంగా. అవును. పోలీసులు కానీ ఎవరన్నా సెల్యూట్లు చేస్తారు అవును. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ అవన్నీ కూడా చేస్తారు. వాళ్ళు దారి ఇస్తారు మాకు. ఎందుకు ఇన్ని సౌకర్యాలు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు అంటే మేము ఆ పొజిషన్లో ఉండి ఒక న్యాయ నిర్ణయం చేస్తున్నాము, న్యాయం వైపే వీళ్ళు చూస్తారు, నిలబడతారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పొజిషన్లో కూర్చున్న వాళ్ళందరి మీద కూడా ఉంటుంటుంది. ఆ గౌరవాన్ని కోల్పోయేటట్లుగా మా ప్రవర్తనలు కానీ మావి ఉండకూడదు. అది ఉన్నంత వరకు ఆ గౌరవం ఇస్తారు ఇక్కడ. వాళ్ళు ఏమన్నా పిలవనివ్వండి, మిలార్డ్ అనివ్వండి, ఆనర్ అవనివ్వండి, అదేది అనక్కర్లా, సార్ అనివ్వండి. పొజిషన్కి ఇచ్చే గౌరవం కంటే ఆ పొజిషన్ ఎందుకు ఇస్తున్నారు ఆ గౌరవం అన్నది మేము అర్థం చేసుకోగలిగితే చాలా న్యాయం జరుగుతుంది. ట్రూ. కానీ ఇందాక మీరు అన్నారు వినియోగదారుల ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినియోగదారుల హక్కుల గురించి మనం మాట్లాడుకుంటే నా అనుభవం ఒకటి చెప్పాలి. ఏంటంటే ఒక వెహికల్ది మైలేజ్ ఇంత వస్తుందండి అని చెప్పారు వాళ్ళు. దాని మీద 3-4 షోరూమ్స్ తిరిగాను. అవునండి ఇంత వస్తుందండి అని షోరూమ్ వాళ్ళు చెప్పారు, సేల్ చేసే సేల్స్మెన్స్ చెప్పారు. అన్నీ చెప్పాక ఓకే అని అనుకున్న ఆ వెహికల్ తీసుకున్నాక ఇప్పుడు ఆ మైలేజ్ అంత ఇవ్వట్లేదు అది. సో దీని మీద నిజంగా కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళగలుగుతామా? వెళితే కనుక మళ్ళీ మనం ఇందాక మీరు చెప్పినట్టు అడ్వకేట్ మనం పెట్టుకోవాలా? మళ్ళీ ఈ ఫీజులు ఎక్స్ట్రానా అనిపిస్తుందా కన్జ్యూమర్కి అని అంటే మీరేమంటారు? మైలేజ్ గురించి అంటే బ్రోచర్లో మీకు కార్ కొనటానికో ఏదైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక బ్రోచర్ ఏదైనా చూసుకొని కొంటారు కదా. కరెక్ట్. దాంట్లో ఏమి ఇచ్చారు, దాంట్లో మైలేజ్ ఎంత ఉంది అని చెప్పి, ఆ కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు రాశారు అన్నది చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. కరెక్ట్. మీరు దాన్ని బట్టి వెళ్తే ఆ మైలేజ్ అది ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసు వేయచ్చు. అంత మైలేజ్ కనుక అది ఇవ్వకపోతే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు కాబట్టి ఇంత వస్తుంది మా కారు అని చెప్పి ఫ్యూయల్ ఎఫిషియన్సీలు అన్నీ చెక్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరర్ అవి ఇస్తారు. అవి ఇవ్వాలి. అది బిలీవ్ చేసే కస్టమర్స్ కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి అంత మైలేజ్ ఇవ్వకపోతే మీరు వాళ్ళ మీద కేసు వేయొచ్చు, మ్యానుఫ్యాక్చరర్ మీద ప్లస్ డీలర్ మీద. ఎవరైతే ఆ బ్రోచర్ ప్రింట్ చేశారో ఆ మ్యానుఫ్యాక్చరరా డీలరా ఎవరిస్తున్నారో అడ్వర్టైజ్మెంట్ అనేది దాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్ వాళ్ళ మీద. మ్యానుఫ్యాక్చరర్ మీద వెళ్ళినప్పుడు ఏ కేసు అయినా ఒక ప్రొడక్ట్ డిఫెక్ట్ ఉంది అని చెప్పి మ్యానుఫ్యాక్చరర్ మీద వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంటుంది. ఆ కార్ గురించి అయితే ఒక ఎక్స్పర్ట్ ని ఆ ఫీల్డ్ లో ఉన్న అదే షోరూమ్ నుంచి కావాలన్నా కూడా తెప్పించుకోవచ్చు. ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా మీరు ఎన్క్లోజ్ చేసి వాళ్ళని విట్నెస్ గా కనుక పెట్టుకెళ్ళగితే కనుక అది ఎడిషనల్ గా ఉంటుంటుంది, మీ స్ట్రెంథన్ చేస్తుంది మీ కేసుని. మీ కేసుని స్ట్రెంథన్ చేస్తుంది. వినియోగదారుల ఫోరంలో ఫీజులు అంటూ 5 లక్షల వరకు దానికి ఫీజు అంటూ లేదు. వితౌట్ ఎనీ ఫీజ్ యూ కెన్ ఫైల్. అలా కాకుండా 5 లక్షల తర్వాత కూడా మినిమం ఫీజులే ఉన్నాయి, 10 రూపాయలు 20 రూపాయలు. అంతేగాని మాకు సివిల్ కోర్టులాగా కూడా వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీని బట్టి ఫీజు అన్నది కూడా ఉండదు. ఇక్కడ అసలు చాలా తక్కువ ఫీజులు. మా స్టేట్ ఫోరంలో 2 కోట్ల వరకు, 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు జ్యూరిస్డిక్షన్ మాది స్టేట్ ఫోరంలో. ఆ స్టేట్ ఫోరంలో 2 కోట్ల వరకు ఉన్న జ్యూరిస్డిక్షన్ వరకు ఉన్న కేసులకు కూడా 2,000 రూపాయలు ఫీజు ఉంటుంది. మాక్సిమం ఫీజ్ అంతే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు అంత టైం లెంగ్త్ పడుతుందా మ్యామ్? యాక్చువల్ గా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 3 నెలల లోపు కేసు వేస్తే డిసైడ్ చేయాలి. 3 నెలల లోపు కేసు డిస్పోజల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ అట్లాంటి వాళ్ళ కోసం పంపిస్తే, ఏదైనా ల్యాబ్ కోసమో రిపోర్ట్ల కోసమో పంపించినప్పుడు ఇంకొక 2 నెలల వరకు ఇచ్చారు. 5 నెలల లోపు కేసు పూర్తవ్వాలి అని. కానీ వీటిల్లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్, జడ్జెస్ పోస్టులు ఖాళీలు ఉండటము, అవన్నీ ఫిలప్ కాకపోవటము, కేసుల భారం పెరిగిపోవటము, దాంతో ఆ టైం పీరియడ్ ని పాటించలేకపోతూ ఉన్నారు. కొంచెం డిలేలు అవుతూ ఉంటున్నాయి. డిస్ట్రిక్ట్ ఫోరంలో ఒక ఏడాదిన్నర లోపు కేసులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్న మాక్సిమం పీరియడ్ 90 days లోపు పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. అది అవ్వకపోతే మాక్సిమం ఉన్న నెంబర్ ఆఫ్ కేసెస్ ని బట్టి ఏడాదిన్నర వరకు టైం పడుతూ ఉంటున్నాయి. కానీ మళ్ళీ ఇవి అప్పీల్కి వచ్చి అప్పీల్ స్టేట్ ఫోరం కి అప్పీల్, దాని తర్వాత ఇప్పుడు నేషనల్ కమిషన్ కూడా ఇంకోటి ఉంది. న్యాయం జరగలేదని కూడా నేషనల్ కమిషన్ కూడా వెళ్తారు. అక్కడికి కూడా వెళ్తే ఈ స్టేజెస్ అన్నిట్లో వెళ్ళేసరికి ఇంకో కొన్ని సంవత్సరాలు పడుతుంది. కరెక్ట్ అబ్సల్యూట్లీ. అంటే ఇందాక నేను మీతో మాట్లాడినట్టు
ఈ క్రీమ్స్ రాసేసుకోండి తెల్లగా అయిపోతారు, పింపుల్స్ మీద ఈ క్రీములు రాసేయండి పింపుల్సే రావు, లేదంటే ఇక్కడ నల్లగా ఉందా ఈ క్రీమ్ రాయండి మొత్తం తెల్లగా అయిపోతుంది, హెయిర్ అయితే చెప్పనే అక్కర్లేదు, ఇది చేయండి మొత్తం అంతా హెయిర్ అంతా బాగా వస్తుంది, తెల్ల హెయిర్ నల్ల హెయిర్ అయిపోతుంది, ఇన్ని రకాలుగా వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అది ఫేక్ అయినప్పుడు నిజంగా దాన్ని కంప్లైంట్ చేయగలుగుతున్నారండి ఎవరైనాను మీ ఉద్దేశ ప్రకారం? మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం కూడా నేరం అండి. ఈ యాక్ట్ ప్రకారం వాటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. యాక్చువల్ గా మా ఫోరంలో కంప్లైంట్స్ ఫైల్ అవుతూ ఉన్నాయి. ఓకే. నెలకి ఇన్ని కిలోలు తగ్గిస్తాము, నెలకి 15 కిలోలు తగ్గిస్తాము, వెయిట్ లాస్ చేస్తాము, మా ఆయిల్ వాడితే జుట్టు బాగా పెరుగుతుంది, ఈ కేసులన్నీ యాక్చువల్ గా ఉన్నాయండి ఓ ఫోరంలో. మై గాడ్. ఫోరంలో కంపెనీలే కాదు, ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎవరో వచ్చేస్తున్నారు, ఏదో ఆయిల్ తయారు చేసేస్తున్నారు, ఇంకేదో మందు తయారు చేస్తే మీరు అప్లై చేసేసుకోండి అంటున్నారు. నిజంగా అప్లై చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరు మన రిపోర్టింగ్కి రాకపోతే మనకు తెలియదు. రాసుకున్న వాళ్ళు నిజంగా పెరిగిందనంటే అది అందరికీ పనిచేస్తుందంటే చెప్పలేము. కానీ నిజానికి సోషల్ మీడియాలో క్వాలిటీ కంట్రోల్ మీద మనం ఏం చేయలేమంటారండి వినియోగదారుల ఫామ్కి సంబంధించి? మనకి చాలా ఉన్నాయండి. ఫుడ్ విషయాల్లో ఉంటే ఫుడ్ కంట్రోల్ వాళ్ళు అడల్ట్రేషన్ గురించి కానీ అవి చూడటానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. డ్రగ్స్ గురించి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అయ్యి ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూనే ఉన్నాయండి వీటన్నిటిలో. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఆ బరువులు అలా ఉన్నాయా, చెప్పినంత బరువు ఉంటున్నాయా, వస్తువులు ఆ వెయిట్లో ఉంటున్నాయా, ఇప్పుడు మనకి ఇస్తున్న గ్యాస్ పెట్రోల్ అవి ప్రాపర్ గానే ఇస్తున్నారా, ఓకే. సిలిండర్లు వెయిట్ ఉంటాయా, వీటన్నిటికీ కూడా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా డిపార్ట్మెంట్సే ఉన్నాయి మనకి. ఓకే. ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్, మ్మ్. సివిల్ సప్లైస్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫుడ్, వాటి మీద అయితే చాలా మంది ఉన్నారు. అడల్ట్రేషన్ గురించి చూడటానికి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నవి చూడటానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయండి. కన్స్యూమర్స్కి అనుకూలంగానే వాళ్ళకి జరగకుండా ఉండాలి అని. అయినా కూడా జరుగుతూనే ఉంటుంటాయి. అవునండి. వాటి మీద మెకానిజం విన్నప్పుడు కంప్లైంట్ చేయటము, వాటికి రిడ్రెసల్ మెకానిజం కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా రీసెంట్గా నేనే అది ప్రాబ్లం ఫేస్ చేస్తాను. నా అనుభవాలు ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది ప్రాక్టికల్ మనకి ఎగ్జాక్ట్లీ బాగా తెలుస్తుందని. రెంట్ ఫ్లాట్కో ఇంటికో వెళ్ళినప్పుడు 2 months కన్నా ఎక్కువ అడ్వాన్స్ తీసుకోకూడదు అనేది రీసెంట్గా నేను హైకోర్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇప్పుడు 2 months అడ్వాన్స్తో పాటు 1 month రన్నింగ్ అనేది ఒకటి తీసుకుంటున్నారు. అంటే 3 months అడ్వాన్స్ కింద తీసుకుంటున్నారు. అంటే ఆ నెలకి మనం రెంట్ ఇచ్చి ఉండడం, అయిన తర్వాత ఇవ్వడం కాదు, ఇచ్చి ఉండడం అనేది. ఇది తీసుకోవచ్చా ఇలాగా? ఇంకొకటి, వాళ్ళు వాటర్ ఎలక్ట్రిసిటీ లోపల ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే వీళ్ళు కంఫర్టబుల్గా ఉండడానికి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వకుండానే రెంట్ అనేది వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా మనం కంప్లైంట్ చేయగలుగుతామా? ఇది యాక్చువల్ గా కన్స్యూమర్ ఫోరం కింద రాదండి. రాదా? లీజ్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కింద వస్తూ ఉంటుంటాయి. ఓకే. లీజ్ యాక్ట్ వాటి కింద చూస్తూ ఉంటుంటాం. వీటిని రెంట్ కంట్రోల్ యాక్ట్ వాటి కిందకు వస్తుంది. వాటి కింద చూస్తూ ఉంటాం కేసులు. వాటి కోసం సెపరేట్ కోర్టులు అయ్యే ఉన్నాయి. రెంట్ కంట్రోల్ కోర్ట్స్ అవి ఉన్నాయి. స్మాల్ కాజెస్ కోర్ట్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో, సిటీ సివిల్ కోర్టులో. స్మాల్ కాజెస్ కోర్టులు షాపులకి రెంట్లు, ఇళ్లకి రెంట్లు, వాటన్నిటి విషయాల్లో అవి చూస్తూ ఉంటాయి. ఇది డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంటుంది ఒక్కొక్క ఫోరం కి, అలా ఒక్కొక్కలాగా. కన్స్యూమర్ ఫోరం కింద రావు ఈ రెంట్స్ ఎక్కువ వసూలు చేయటాలు అన్నది. అది